హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్స్కి, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనము ఎక్కడికో వెళ్ళి పత్రి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే, మన పెరట్లోనే, మన గార్డెన్స్లో ఉండే మనము వినాయకుడికి మనము అర్పించుకోవచ్చు. పత్రికి మనం ఎక్కడికో శాలకో లేకపోతే ఎక్కడో పెద్ద పెద్ద తోటలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదిగండి, ఇప్పుడైతే మా గార్డెన్లో అయితే ఇదిగో ఇది కూడా కనిపించేది నందివర్ధనని. ఈ ఆకులు, ఈ పూలు కూడా మనం వినాయకుడికి పెట్టుకోవచ్చు. పత్రి నైవేద్యంతో పాటు ఇవి కూడా పెట్టవచ్చు పత్రి. అలాగే ఇగో తమలపాకులు, అలాగే ఇదిగో మళ్ళీ ఇక్కడ పెద్దది నందివర్ధన పూలదే ఈ పెద్ద చెట్టు అన్నమాట. ఇవి కూడా చాలా ఇష్టం, శివునికి ఇష్టమైనవి. ఇవి కూడా పెట్టుకోవచ్చు, పూలు పెట్టుకోవచ్చు, ఈ ఆకులు పెట్టుకోవచ్చు. అలాగే ఇవన్నీ ఇక్కడ మందార ఆకులు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. అలాగే అదండి పచ్చగన్నేరు, దాన్ని పచ్చగన్నేరు అంటారు. పచ్చగన్నేరు ఆకు, పూలు అవి పెట్టుకోవచ్చు. అలాగే ఇదండి, అలాగే ఇక్కడ కనిపించేది తెల్లగన్నేరు అన్నమాట. ఈ పూలు పెట్టుకోవచ్చు, ఇది కూడా పత్రిగా, ఈ ఆకులు పెట్టుకోవచ్చు, ఈ పూలు పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఒక మందార అన్నమాట, ఇది పెట్టుకోవచ్చు. తర్వాత ఈ కనిపించేది ఈ ఆకులు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నాకైతే గుర్తు రావట్లేదు. ఇది కూడా ఏదో మొక్క, దేవునికి ఇష్టమైన పూల మొక్కే. అలాగే ఇదిగండి కనిపించేది రాధా మనోహర్, దీన్ని రాధా మనోహరం పూల మొక్క అంటారు. ఈ ఆకులు పెట్టుకోవచ్చు, ఈ పూలు పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఇదిగండి దానిమ్మ ఆకులు, ఇగో దానిమ్మ కొమ్మలు, ఈ ఆకులు ఇవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇగో కనిపించే ఆకులు ఇవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గార్డెన్లోనే మన ఉండయే మొక్కలు ఇవే మనం దేవునికి కొన్నంత పెట్టలేము. మోయినంగా మనము ఎంత పెట్టినా కానీ మనసు ప్రశాంతతతోటి మనస్ఫూర్తిగా చేస్తే దేవునికి, నాయకుడికి మనల్ని స్వీకరిస్తారన్నమాట. ఇదిగండి సీతాఫలం, మా పెరట్లో సీతాఫలం చెట్టు, ఈ ఆకులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే జామ ఆకులు అవి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మన పెరట్లో మనం పెట్టుకోవచ్చు, ఎక్కడికో వెళ్ళి మనం చేయాల్సిన అవసరం లేదు.